దేవుడు నువ్వు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి, నువ్వు చేస్తున్న ప్రతి మేలుని బట్టి, నీ క్రియలన్నిటిని బట్టి అండి. ఎందుకంటే దేవుడి వాక్యం చెప్తుంది, యూదుడని లేదు, గ్రీక్ దేశస్థుడని లేదండి. ఒక క్రైస్తవులే కాదు, ఒక పాస్టర్లే కాదు, ఒక అన్యులే కాదు, ఏ జాతికి, ఏ కులానికి, ఏ మతానికి చెందిన వ్యక్తులైనప్పటికీ కూడా వారి వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి తీర్పు మనము తప్పించుకోలేము. ఆ కలువరి సిలువలోకి దేవుడి కృప ప్రత్యక్షమైంది ఇద్దరు దొంగల మీదకండి. ఒక దొంగ నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అన్నాడు. ఈ మాట ఎప్పుడు వింటున్నాం. ఆ దొంగల్లో ఖచ్చితంగా నేను ఉన్నాం. తెలుసా నీకు? ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆ దొంగల గురించి లోతైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనము దేవునిలో దొంగ క్రైస్తవులుగా ఉన్నామా, ఒరిజినాలిటీతో కూడిన క్రైస్తవులుగా ఉన్నామా? ప్రతి దినము మనం పరీక్షించుకోవాలండి.